హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ తేరే ఇష్క్ మే, స్టారింగ్ ధనుష్, కృతి సనన్, డైరెక్టెడ్ బై ఆనంద్ ఎల్ రాయ్. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్పిరిచువల్ సీక్వెల్ ఫర్ రాంజనా. ఈ డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ మూవీకి కైండ్ ఆఫ్ సీక్వెల్ ఆ టైప్లో చెప్తూ వచ్చారు. సో ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ మూవీకి బజ్ బాగా క్రియేట్ అయింది. సో మరి అది ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ధనుష్ ఒక కాలేజ్ స్టూడెంట్. అతనికి కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. అదే కాలేజ్లో హీరోయిన్ యాంగర్ మేనేజ్మెంట్ మీద థీసిస్ చేస్తుంటుంది. ధనుష్ ఆ అమ్మాయి లవ్లో పడతాడు. ఆ తర్వాత ద హీరో లైఫ్లో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ ఆల్మోస్ట్ రాంజనా ఏ ట్రోప్స్తో అయితే ఉంటుందో ఆ సిమిలర్ ట్రోప్స్లోనే వెళ్తుంటుంది. బట్ రాంజనా ఉన్నంత బాగుందా అంటే డెఫినెట్గా లేదు. ఎందుకంటే రాంజనా మూవీ మనం చూస్తున్నంతసేపు అదేదో మన బాయ్ నెక్స్ట్ డోర్, మన పక్కింట్లో జరుగుతున్న స్టోరీలాగా చాలా అథాంటిక్గా, చాలా జెన్యున్గా ఉంటుంది. విచ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ తేరే ఇష్క్ మే. ఈ ఈ మూవీని రాంజానా కంటే ఈవెన్ మోర్ ఇంటెన్స్గా తీద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. క్యారెక్టర్ వైజ్ కూడా మనకు అక్కడ కుందన్ క్యారెక్టర్ రాంజానాలో ధనుష్ ప్లే చేసింది, అది చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. సో మూవీలో కూడా ఆ వైబ్ క్యారీ అవుతుంది. ఏది మనకి క్లైమాక్స్కి వచ్చాక ఏదో కొంచెం ట్రాజిక్ ఎండింగ్ ఉంటుంది, కానీ రాంజానాలో ఇందులో మనకి హీరో క్యారెక్టరే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ప్రాబబ్లీ తీయడం ఇంటెన్స్గా తీద్దాం అనుకున్నారు. సో మనకి అంటే ఆ వైబ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ మనకి ఇది ఎప్పుడైతే రాంజానా స్పిరిచువల్ సీక్వెల్ అని చెప్పారో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. కానీ ఇదంటే మూవీ అంతా బాగాలేదంటే కాదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, ఇంటర్వెల్ వరకు కూడా బాగానే ఉంది. ఇంటర్వెల్ నేను బయటకు వచ్చేటప్పుడు కూడా బాగానే తీశాడు అన్ఎక్స్పెక్టెడ్ అని బయటకు వచ్చాను. సెకండ్ హాఫ్ కూడా ఈ టైప్లోనే ఉంటే బాగానే ఉంటుంది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ 20 minutes వరకు కూడా బాగానే ఉంటుంది. తర్వాత నుంచి ఒక టైప్ ఆఫ్ డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది ఇంకా ఈవెన్ మోర్ ఇంటెన్స్ చేద్దాం అనుకున్నారు, కానీ అదైతే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, బయట లిటరల్లీ పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతుంటుంది. వీళ్ళ గదిలో చాలా ఒక నార్మల్ ఏదో గొడవ జరుగుతున్నట్టు ఆట కైండ్ ఆఫ్ డిస్కషన్స్ పెట్టుకున్నారు. అది నాకు ఎందుకో చాలా వర్కౌట్ అవ్వలేదు అసలు. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఈ మూవీ పాజిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది. అంటే అందులో మీకు హీరో ఫస్ట్ హాఫ్లో హీరో యాంగర్ ఇష్యూస్, హీరో వన్ సైడ్ లవ్, చివరిలో ఇంటర్వల్ దగ్గర వచ్చే ఒక చిన్న ఎపిసోడ్, ఐ మీన్ హీరోయిన్ ఫాదర్తో వచ్చే ఎపిసోడ్, ఇదంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్లో వాళ్ళిద్దరు ఫస్ట్ హాఫ్ అని కాదు, త్రూ అవుట్ ద మూవీ లీడ్ పేర్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ధనుష్ యాజ్ యూజువల్గా ఇచ్చి పడేశాడు. సనన్ కూడా తన రోల్లో చాలా బాగా చేసింది. ఇంకొకటి ఈ మూవీలో వార్ సీక్వెన్సెస్, ఫ్లైట్ సీక్వెన్సెస్ అవి కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మనకి. ఎక్కడ ఏదో తక్కువ విఎఫ్ఎక్స్తో అయినట్టు అది కాకుండా మనకి ప్రాపర్ ఏవియేషన్ వార్ మూవీస్లో ఎటువంటి గ్రాఫిక్స్ అయితే వాడతారో అలాంటివి వాడారు. చాలా న్యాచురల్గా ఉంది. అది కూడా ఇంకో పాజిటివ్ గురించి చెప్పచ్చు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే, రాంజానాలో మేజర్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్. దానికి ఏఆర్ రెహమాన్, దీనికి ఏఆర్ రెహమానే. బట్ రాంజానాలో ఉన్న క్లిక్ అయినంత సాంగ్స్ మనకి తేరే ఇష్క్ మేలో అంత వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా తేరే ఇష్క్ మే ట్రైలర్లో అది కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది, అదే ఏదో కొద్దిగా పర్లేదు అనిపించింది, కానీ రిమైనింగ్ ఏది సాంగ్స్ అంత నోటెడ్లా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత ఏఆర్ రెహమాన్ వర్క్ లాగే అనిపించలేదు. అండ్ ఇంకో మైనస్, ఈ మూవీకి సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 minutesలో వచ్చే ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి, ఈ మూవీని ఫోర్స్ఫుల్గా ఆ ట్రాజిక్ రాంజానా ఎలా అయితే ట్రాజిక్ ఎండింగ్తో ముగిసిందో ఈ మూవీని కూడా అలాగే చెయ్యాలని ఫోర్స్ఫుల్గా చేసినట్టు అనిపించింది, కానీ అందులో ఉన్నంత జెన్యున్గా నాకు అనిపించలేదు ఈ ఎండింగ్. బికాజ్ ఇది ఒక రాంజానాకి సీక్వెల్ లాగా అన్నారు కాబట్టి దీన్ని కూడా ఆ ట్రోప్లోనే ఎండ్ చేయాలని చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే, మీరు ఒకవేళ రొమాంటిక్ మూవీస్ అవి మీకు నచ్చుతాయి, బ్రేకప్ కైండ్ ఆఫ్ మూవీస్
అవి మీకు నచ్చుతాయంటే ఈ మూవీ మీకు నచ్చచ్చు. ఆరెల్స్ ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ వాచ్ నా వరకు. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ ఇంకొకటి లాస్ట్ చిన్న నోట్ ఏంటంటే మీకు దీనికి నేను రాంజానా మూవీతో ఒక చిన్న కనెక్ట్ చేశారు. అందులో క్యారెక్టర్ ఈ మూవీలో మనకి చిన్న క్యామియో కింద వస్తుంది. బాగుంది. నాకు ఆ క్యామియో పర్లేదు అనిపించింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ క్యామియో లేకపోయినా ఈ మూవీ స్టోరీలో కోర్ స్టోరీలో పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. ఓవరాల్ దట్స్ ఆల్ ఫర్ రివ్యూ గైస్. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.